సంప్రదాయంగా తమ ప్రార్థన ఈ మళ్ళీ మాట వచ్చింది. నమస్కారం. వెంకటేశ్వరరావు గారి గురించి తెలియవాడుతున్నారు. వారు 1922లో జన్మించారు. తర్వాత విజయనగరంలో సంగీత విద్యాభ్యాసం చేసింది. ప్రసిద్ధి చెందిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర, చాలామంది విద్వాంసుల దగ్గర అభ్యాసం చేసి తర్వాత సినిమా ఫీల్డ్కు వెళ్ళారు. సినిమా ఫీల్డ్లో కూడా చాలా కాలం విజయ సంస్థ వారికి ఆల్మోస్ట్ ఒక పర్మనెంట్ సంగీత దర్శకుడితో కూడా చాలా చిత్రాలకు పనిచేసింది. తర్వాత వారు ఎన్నో తెలియని గారు, జానపద గేయాలు, తర్వాత సినీ గీతాలు, తర్వాత భగవద్గీత ప్రవచనాలు నిర్వహించారు. మన ఈ సంస్థ దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఇది చాలా కల్చరల్ అసోసియేషన్ నల్గొండలో. తెలిసిన విషయమే, మన గురువుగారు ఉడుంబడి పురుషోత్తమాచార్య గారు ఎంత శ్రమ అయినా ఏం లేదు, ఇట్లాంటి కార్యక్రమాలు జరపడంలో వారు ముందుంటారు. అందరికీ మార్గదర్శకంగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు మరి అన్నమాచార్య సంకీర్తనా సమితి అని చెప్పి గత 40 సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో ప్రతి మాసంలో ఇంగ్లీష్ నెల 16వ తేదీ రోజు ఎవరి వచ్చినా, ఎవరు రాకున్నా, ఎవరి సహకారం ఉన్నా లేకున్నా కానీ తప్పకుండా అన్నమాచార్య గీత స్థాపనకు ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మన ఘంటసాల గారి జయంతి సందర్భంగా ఈ విధంగా మనం కలుసుకోవడం అనేది, ఈ కళాకారులను ప్రోత్సహించి మన ఒక్కసారి ఘంటసాల గారిని సంస్మరించే అవకాశం కలిగించినందుకు పురుషోత్తమాచార్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను.